ఛానల్ ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఫలితాలను ఏప్రిల్ 15 లోపల విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తుంది. సో 15 లోపల అయితే మనకైతే రిజల్ట్స్ అనేవి రావచ్చు అని చెప్తున్నారు. అలాగే నిన్నటితో అయితే జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్ సంబంధించిన ప్రక్రియ నిన్నటితో అయితే ముగిసింది. సో మూల్యాంకాన్ని ఏదైతే కరెక్షన్ చేశారో మళ్ళీ రీకరెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో దీనికైతే వారం రోజులు టైం పడుతుంది అయితే ఉంది. దాని తర్వాత మనకైతే రిజల్ట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు మొత్తం 10 లక్షల మంది హాజరయ్యారని అయితే చెప్పడం అయితే జరిగింది. మనకైతే 15 లోపలనే మనకైతే రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. ఆల్రెడీ కరెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. మళ్ళీ రీవాల్యుయేషన్ అనేది చేస్తున్నారు. సో చేసిన వెంటనే మనకైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం, డేట్ ఇస్తారు. డేట్ రిలీజ్ ఇచ్చిన వెంటనే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది.